మరోవైపు నాయకుల తీరుపైన ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ మీటింగ్ లో కొందరు నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పడంలో విఫలమవుతున్నారని వివరించారు. డిమాండ్ తక్కువ ఉన్న పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు వివరించాలని, డిమాండ్కు తగినట్లుగా వాణిజ్య పంటలు వేసేలా రైతుల్ని చైతన్యపరచాలని సూచించారు. సో ఏపీ కేబినెట్ మీటింగ్ లో కొందరు నేతల తీరుపైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు ఎజెండాలో మొత్తం కూడా 42 అంశాలను చేర్చారు. సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో కీలకమైన అంశాలన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య కొంత విభేదాలు వస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు గురించి కూడా కీలక చర్చ జరిగింది. బనకచెర్ల అనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టు తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు. ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరు కూడా ఎలా పడితే అలా మాట్లాడకుండా దీనికి సంబంధించిన వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కేంద్రం కూడా జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాలతో చర్చిస్తే మన వాదన మనం వినిపించవచ్చు. తెలంగాణకి ఈ ప్రాజెక్టు వల్ల బనకచెర్ల వల్ల ఎటువంటి నష్టం లేదు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల అక్కడ నేతలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారని కూడా కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్టు మనకు తెలుస్తుంది. బనకచెర్ల విషయంలో కేంద్రం కనుక జోక్యం చేసుకుంటే వాస్తవాలన్నీ కూడా మనం వారి ముద్దు పెడతాం. బనకచెర్ల విషయంలో ఎవరూ కూడా తొందరపడి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా ముఖ్యమంత్రి కీలకమైన ఒక ప్రకటన అయితే ఇక్కడ కేబినెట్ సమావేశంలో చేశారు. అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో కూడా రెండో దశ భూసేకరణకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే మొదటి దశకి ఎటువైతే కండిషన్స్ యాక్ట్ లో ఏ విధమైన కండిషన్స్ ఉన్నాయో అదే విధంగా కంటిన్యూ చేయాలి రెండో దశ భూసేకరణ సంబంధించి కూడా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పలు కీలకమైన అంశాలు ఇక్కడ చర్చకు వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా పంటలకు గిట్టుబాటు ధరలకు సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాపార పంటలకు కూడా ధరల స్థిరీకరణ నిధిని వర్తింపజేసి పొగాకు ముఖ్యంగా ఏదైతే బెర్రీ పొగాకుని ఏ విధంగా కొనుగోలు చేస్తుంది, మార్కెట్ ద్వారా ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా ముఖ్యమంత్రి వివరించారు. అయితే నేతలంతా కూడా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. వ్యాపార పంటల్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా వేయటం వల్ల అక్కడ గిట్టుబాటు ధరలు రావట్లేదు. వాటి నాణ్యత సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నాయకులు కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా పంటలను అదే పంటను రిపీటెడ్ గా వేయటం వల్ల ధరలు తక్కువ వస్తున్నాయి. ఏదైతే మార్కెట్ లో వాటి వినియోగానికి సంబంధించి వాటి అవసరాలను బట్టి పంటలు వేయాలని కూడా ముఖ్యమంత్రి ఎవరైతే రైతులను కూడా కొంత ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రి చాలా తీవ్ర స్థాయిలో తన ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే రెవెన్యూ సమస్యలు అనేవి తీరటం లేదు. ఒక సంవత్సరంలో రెవెన్యూ సమస్యలు అనేవి తీర్చాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంత అయితే కఠినంగానే ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ ఏదైతే దరఖాస్తులన్నీ కూడా గ్రీవెన్స్ ద్వారా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంవత్సర కాలంలో రెవెన్యూ సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా ఏదైతే వాటిని పర్యవేక్షించి అంతా కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది పేదలకని చెప్పి ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే కూటమి ఏడాది విజయాలకు సంబంధించి ఇప్పటికే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు చేపట్టారు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది జిల్లా స్థాయిలో కూడా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి కూటమి. అయితే మెయిన్ గా అంటే ఏపీ కేబినెట్ లో డిస్కస్ చేసినటువంటి అంశంగా మనం చూస్తే బనకచెర్ల టాపిక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణకి సంబంధించినటువంటి నేతలకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా రెక్టిఫై చేయాలి అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. కాబట్టి అంటే ఎలాంటి ముందస్తు లీడ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది? అంటే ఏపీ సైడ్ నుంచి ఏపీ మంత్రులు ఏమైనా తెలంగాణ మంత్రులను కలవబోతూ ఉన్నారా? వీళ్ళ మధ్య ఏమైనా డిస్కషన్స్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? ఎలా ఉండబోతుంది? ఎలాంటి మార్గదర్శకాలు ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చారనుకోవాలి? సంధ్య, ఈ రోజు ఈ అంశానికి సంబంధించి చర్చించారు. కాకపోతే తెలంగాణతో డైరెక్ట్ గా చర్చించే అవకాశం అయితే మనకైతే కనిపించట్లేదు. ఎందుకంటే మీరు మూడ్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మూడ్ చూస్తే కనుక కేంద్రం జోక్యం చేసుకుని ఏదైనా చర్చల ప్రాసెస్ కనుక రంగంలో దిగితే ఆంధ్రప్రదేశ్ తరఫున వాదనలు గట్టిగా వినిపించాలనే ఆ చర్చ అయితే ఇక్కడ జరిగినట్టు కనిపిస్తుంది. అంటే కేంద్రం జోక్యం చేసుకుని ఇష్యూని పరిష్కరించాలనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలకి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు. కొన్ని అంశాల్లో కొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణ
తెలంగాణకి పర్యావరణ అనుమతి లేనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. బనకచెర్ల విషయంలో చూసుకుంటే కనుక వృధాగా సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలనే వాడుకుంటున్నాం తప్పించి తెలంగాణకు సంబంధించిన నికర జలాలను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కోరుకోవడం లేదు. వృధాగా ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని మాత్రమే వాడుకునే 180 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం మాకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రయోజనాలకు మేము ఇబ్బంది పెట్టమని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. దీనికి సంబంధించి కేబినెట్ లో అయితే చర్చించారు. కేంద్రం జోక్యం చేసుకుని న్యాయం చేస్తుందనే భావన కేబినెట్ లో అయితే మనకు కనిపిస్తుంది. చంద్రబాబు కూడా ఎవరు కూడా ఆ తెలంగాణ గురించి కావచ్చు, ఆ ప్రాజెక్టు గురించి కావచ్చు సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడతారు. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. సున్నితమైన అంశాన్ని కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఉంది. వీరు మూడైతే కనుక కేంద్రం జోక్యం చేసుకుని ఒక సమావేశం పెట్టి ఇరు రాష్ట్రాలను పిలిస్తే తమ వాదన వినిపించాలనే ఆలోచన మనకి కనిపిస్తుంది. సంధ్య, అయితే ఇప్పటికే మనం చూసాం ఈ బనకచెర్ల ఇష్యూ పైన ఏపీ తెలంగాణ ఇద్దరు సీఎంలు కూడా మాట్లాడడం చూసాము. ఒకరి మాటలకి ఒకరు కౌంటర్ ఇవ్వటం లాంటి ఈ సిచ్యువేషన్ కూడా చోటు చేసుకున్నటువంటి ఈ టైంలో అంటే కేంద్ర సహకారంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి అడుగులు పడే ఛాన్సెస్ ఉండొచ్చు? అంటే డెఫినెట్ గా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా కేంద్రాన్ని కొంత కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు లాంటివి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఎటువంటి ఫిర్యాదులు చేయనప్పటికీ కూడా బనకచెర్ల విషయంలో చాలా కాలం నుంచి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది. కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర జల సంఘం దగ్గర ఇది పెండింగ్ లో ఉంది. డిపిఆర్ ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం జోక్యం చేసుకుని న్యాయం చేస్తుంది. అంటే కేంద్రం ఏదైతే తెలంగాణ కూడా ఫిర్యాదు చేసింది కాబట్టి దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాలని పిలిచి చర్చించే అవకాశం ఉంది. ఆ చర్చించినప్పుడు తమ వాదన బలంగా వినిపించబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. కేవలం మిగులు జలాలనే వాదన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. సముద్రంలోకి ప్రతి సంవత్సరం 3000 ఏదైతే టీఎంసీల వాటర్ వృధాగా సముద్రంలోకి వెళ్తుంది. ఆ నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాంట్లోనే 180 టీఎంసీలు మాత్రమే వాడుకుంటుందనే వాదన అయితే బలంగా చెప్పబోతుంది. అన్ని అంశాలు కూడా కేంద్రం ఒకవేళ కనుక చర్చలకి పిలిస్తే ఈ వాదనని బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. సంధ్య, ఓకే, రైట్ రవిచంద్.